కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై పాలమూరు జిల్లా రైతులు మండిపడుతున్నారు. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తూ కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో వారికి సాగునీటి కష్టాలు పెరగనున్నాయి. ఇప్పటికే సాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న అన్నదాతలు ఇప్పుడు కేఆర్ఎంబీ అనుమతి లేకుండా చుక్క నీరు కూడా తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర నీటి హక్కులను కేంద్రానికి తాకట్టు పెట్టి తమను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ కృష్ణా ప్రాజెక్టులను కాపాడితే అధికారంలోకి వచ్చి 2 నెలల్లోనే ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి కేంద్రం చేతిలో పెట్టారని మండిపడుతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వము కేఆర్ఎంబీకి కృష్ణానది ప్రాజెక్టులను అప్పగించడం జరిగింది. ఇలా అప్పగించడంతో పాలమూరు జిల్లా రైతాంగ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో కృష్ణానది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. మొట్టమొదటి ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టు ఉంటుంది. జూరాల ప్రాజెక్టుతో సహా కృష్ణానది మీద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా కేఆర్ఎంబీ బోర్డు పరిధిలోకి వెళ్ళనున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము కృష్ణానదిలో తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడుతూ కేఆర్ఎంబీ బోర్డుకు అప్పగించకుండా ఇక్కడ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసుకుంటూ రావడం జరిగింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల కాలంలోనే బోర్డుకి కృష్ణానది ప్రాజెక్టులను అప్పగించడం జరిగింది. కృష్ణానదికి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ బోర్డుకు అప్పగిస్తే బోర్డు పరిధిలోకి వెళ్ళిన తర్వాత సాగునీటి విడుదల కావచ్చు, విద్యుత్ ఉత్పత్తి, ఎత్తిపోతల పథకాల ప్రారంభము, తాగునీటి అవసరాలకు నీటిని వాడుకోవడం, ఇలా ప్రతి అంశంలో కూడా కేఆర్ఎంబీ బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. నది పారేది తెలంగాణ రాష్ట్రంలో పారుతుంది, ప్రాజెక్టులు అన్నీ కూడా రాష్ట్రంలోనే ఉంటాయి. కానీ హక్కులు మాత్రం కేంద్రం పరిధిలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగ అవసరాల మేరకు నీటిని విడుదల చేసుకునేటటువంటి అవకాశం ఉండదు. ప్రతి చిన్న పనికి కూడా కేఆర్ఎంబీ బోర్డుకి లెటర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అనుమతి మేరకే ఈ యొక్క నీటిని విడుదల చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. గత 10 ఏళ్ల కాలంలో వచ్చేటటువంటి వరద నీరు కావచ్చు, రైతులకు ఎప్పుడు సాగునీరు విడుదల చేయాలనేటటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వము 10 ఏళ్ల కాలంలో కూడా ఈ కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా కేఆర్ఎంబీకి అప్పగించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలల కాలంలోనే కేఆర్ఎంబీ బోర్డుకి ప్రాజెక్టులు అప్పగించడంతో పాలమూరు జిల్లా రైతాంగం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. ఇక్కడ మరోసారి ఈ ప్రాంతమంతా ఎడారి కానుంది. 2014 కంటే ముందు ఈ వలసల జిల్లా, కరువుల జిల్లాగా ఉన్నటువంటి పాలమూరు జిల్లాను గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వము పాలమూరు పచ్చబడేటటువంటి విధంగా అనేక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సస్యశ్యామలం చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం కారణంగా మరోసారి ఈ ప్రాంతం పూర్తిగా ఎడారిగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కేఆర్ఎంబీ బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే కనీసం ప్రాజెక్టు కట్ట మీదకి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. ప్రధానంగా ఈ జిల్లా వరకు వస్తే జూరాల ప్రాజెక్టు ఈ జిల్లా పరిధిలో ఉంటుంది. ఈ జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, దాంతోపాటు కేఎల్ఐ ఇలా ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాల పంపులు ఆన్ చేయాలన్నా కూడా కేఆర్ఎంబీ బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులన్నీ కూడా కేంద్రం పరిధిలోకి వెళ్తాయి. ప్రతి అంశం మీద కూడా కేంద్రం పెత్తనం ఉంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల రైతాంగం అంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో కృష్ణానది నీటిని తాగునీటి అవసరాలకు పూర్తిగా మన వాటా మేరకు వాడుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2 నెలల కాలంలోనే ఇంత పెద్ద నిర్ణయాన్ని కేంద్రానికి అప్పగిస్తూ ప్రతిపక్షాలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎటువంటి సమాచారం లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, రైతాంగం కావచ్చు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీడియోస్ వెంకట్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.